ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గణేశ పురాణం 45వ అధ్యాయము. శివస్య వరదానం. ఈ కథనాన్ని అంతటిని శ్రద్ధగా వింటున్న సత్యవతీ నందనుడు ఇలా అడిగాడు. ఓ చతురానన, సర్వజనుల విఘ్నాల అంధకారాన్ని పారద్రోలే అవిఘ్నకరుడనే సూర్యుడు ఆ భక్తవత్సలుడు ప్రత్యక్షమై శంభునికి ఏ వరాలను ప్రసాదించాడు, శివుడే శివుడేమేం వరాలను అర్థించాడు, ఆ వివరం చెప్పవలసింది అన్న ఈ మాటలకు బ్రహ్మ ఇలా చెప్పసాగాడు. భక్తవత్సలుడైన గజవదనుడు చెప్పిన అనుగ్రహ వచనాలకు శివుడిలా ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఓ గజానన, నిన్ను దర్శించటం చేతనే నా 10 నేత్రాలు ధన్యత చెందాయి. పరమ పావనములైన నీ పాదార విందాలకు ప్రణమిల్లడంతో నా 5 శిరస్సులు ధన్యత చెందాయి. నిన్ను స్తుతించటం చేత నా జిహ్వ కూడా ధన్యమైంది. సమస్త సృష్టి, అందులోని పంచస్థూల భూతాలు, సూక్ష్మభూతములు, గంధర్వ యక్ష భూత సంఘాలు, బ్రహ్మ ఇంద్ర రుద్రాదులు, వీరితో పాటు సమస్త చరాచర జగత్తంతా నీ వల్లనే సృష్టించబడుతుంది. బ్రహ్మగా రజోగుణ ప్రభావంతో సమస్త సృష్టిని రచిస్తున్నది. సత్యగుణం ఉద్దీపించగా స్థితికర్తగా జగద్రక్షణాభారం వహిస్తున్నది. చివరికి అంత్యములో తమస్వరూపుడవై రుద్రుని అంశగా యావత్ సృష్టిని లయం చేస్తున్నది. అద్భుతమైన నీ లీలా విభూతే తప్ప అన్యమేమీ కాదు. వాస్తవానికి నీవు గుణాతీతుడువు, ఎట్టి కోరికలు లేనివాడువు, సాక్షి స్వరూపుడవై సకల జీవులలోనూ అంతర్యామివై ప్రవర్ధిల్లుతావు. సకల మంత్రాలకు ముందుగా నీ స్వరూపమైన ప్రణవమే ఉచ్చరింపబడునుగాక. ఏ కారణం వల్ల నీవు సకల గణములకు అధిపతివో ఆ కారణం చేతనే నీవు గణేశుడువని ప్రసిద్ధుడవవుతువు కాక. ఓ దేవా, ఎవరైతే తమ సకల కార్యముల ఆరంభంలో నిన్ను స్మరిస్తారో వారి సర్వ కార్యములు నిర్విఘ్నమవునుగాక. ఎట్టి వారికైనా నిన్ను స్మరించనిదే కార్యములు సానుకూలం కావు. ఓ గజానన, శైవులు, శాక్తేయులు, వైష్ణవులు, సౌరమతస్థులు ఎవరికైనా శుభాశుభాది లౌకిక వైదిక కర్మారంభముల్లో ముందుగా నీవు అర్చించదగిన వాడువు. సకల జీవులకు కలిగే సమస్త శుభాలకు కూడా నీవే అధిపతివి. మంగళకరుడవు, మంగళ స్వరూపుడవు, నీ భక్తులకు సకల మంగళములు కలుగజేసేవాడు. ఓ దేవా, అజ్ఞానంతో ముందుగా నిన్ను అర్చించకుండా యుద్ధం చేయబూనటం వల్లనే దైత్యుని వద్ద ఘోరంగా పరాజితుడువైనావు. నీ చరణారవిందాలకు మ్రొక్కనిదే నిన్ను స్మరించని జయం కలగడమన్నది అసంభవం. అందుచేత అవిద్యను, విఘ్నాంధకారాన్ని పోగొట్టే ఓ భాస్కర, నా యొక్క సమస్త అపరాధాలను క్షమించి నాకు విజయాన్ని అనుగ్రహించు. నిన్ను విముఖులై తమ కార్యారంభంలో అర్చించి సేవించిన వారు జడులై దరిద్రులవుతారు. ఎవరికైతే నీ చరణాల పట్ల తరగని అనురక్తి ఉంటుందో వారే సకల కార్యసిద్ధిని, ఐశ్వర్యాన్ని కరతలామలకంగా పొందగలరు. ఈ మాటలకు అత్యంత ప్రసన్నుడైన గజాననుడు శివునితో ఇలా అన్నాడు. ఓ శంకర, నీవెప్పుడెప్పుడు నన్ను శరణబొందనిచ్చగిస్తావో అప్పుడప్పుడు నీ ఎదుటే ప్రత్యక్షమవుతాను. నీవు నామబీజంతో అభిమంత్రించి ఇప్పుడొక బాణాన్ని ప్రసాదిస్తాను అంటూ తన సహస్రనామాలను ప్రణతుడైన శివునికి ఉపదేశించాడు. దీన్ని యుద్ధకాలంలో పఠించడం వల్ల ద్వైత్యుల నందన్ని అనాయాసంగా వధించగలవు. త్రిసంధ్యలలోనూ దీన్ని పఠించటం వల్ల మానవులకు సర్వాభీష్టములు సిద్ధిస్తాయి అన్న గణేశుని అనుగ్రహ వచనాలను విన్న శివుడు పరమానందభరితుడైనాడు. అప్పుడు శివుడు ఒక గణేశుని మహాప్రసాదాన్ని నిర్మించి సకల దేవతలను, మునిసిద్ధ సంఘాలను తన దాన ధర్మాలతో తృప్తిపరిచాడు. భూసురులైన బ్రాహ్మణులకు అనేక భూరి దానాలను చేసి తిరిగి వరద గణేశుని పూజించి, ఓ దేవతలారా, ఇది మణిపురం అన్న పేరుతో విఖ్యాతి చెందుగాక అంటూ అనుగ్రహ వచనాలను పలికి సమస్త దేవతలు, శంకరుడు కూడా వినాయకునితో అంతర్హితులైనారు. ఆ తరువాత శంకరుడు కైలాసానికి వెళ్ళి యక్ష గంధర్వ సమూహాలతోనూ దేవతాంగనల మధ్యగా ఉన్న పార్వతికి ఈ విశేషాలన్నింటినీ వివరించాడు. అవి విన్న దేవతలు, మునులు, యోగీశ్వరులు, దేవతాంగనలు ఎంతో సంతోషించారు. అందరూ శివుని అనుగ్రహం చేత తమ తమ
స్వస్థనాలను తిరిగి సంపాదించుకున్నట్లుగా భావించారు. ఇది శ్రీ గణేష పురాణం ఉపాసనా ఖండంలోని శివస్య వరదానం అనే 45వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ గణేశాయ నమః.